చెప్తున్నారో, గొంతెమ్మ గుడి ఉందని వాళ్ళు చెప్తున్నారో, ఇది సర్వే నెంబర్ 470/12. ఇది ఇప్పటికీ కూడా ప్రభుత్వ భూమిగానే ఈ రికార్డుల్లో ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏ ప్రభుత్వ భూమిలో కన్స్ట్రక్షన్ కట్టడానికి లేదు, కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వటానికి లేదు. ఒకవేళ రేపొద్దున ఈస్ట్ గోదావరి కలెక్టర్ని నేను తోపుని, నేను తురుంకాన్ని, నేను పెద్ద డిప్యూటీ స్పీకర్నని ఎన్ఓసి అడగడానికి ప్రయత్నం చేశారనుకోండి, కలెక్టరు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళి చేతులు కట్టుకొని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో నుంచోవాల్సి వస్తుంది. ట్రిపుల్ గారు మీకే కలెక్టరు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో వెళ్ళి నుంచోవాల్సి వస్తుంది. ఆల్రెడీ కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వటానికి లేదు, మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇవ్వడానికి లేదని ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్కి కలెక్టర్లకి రిప్రజెంటేషన్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఒకవేళ కలెక్టర్ ఎన్ఓసి ఇస్తే కలెక్టర్ ఎన్ఓసి సుప్రీంకోర్టులో రేపొద్దున ఛాలెంజ్ చేయడానికి ఆ లోకల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేస్తాం, న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. అక్కడ గొంతెన్నమ్మ గుడి మాత్రమే కట్టాలి అనేది లోకల్ ప్రజల యొక్క ఆలోచన. లోకల్ ప్రజల యొక్క ఆలోచన ప్రకారం అధికారులు కూడా నిలబడాలి. బికాజ్ ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ కంట్రీ, పీపుల్స్ విష్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది. లేదు రామాలయం కడతాను, లేకపోతే నేను ఇంకో చర్చి కడతాను, లేకపోతే పడేస్తాను, రాష్ట్రం మొత్తం అల్లకొల్లను సృష్టించాలంటే సృష్టించండి, అది మీ కూటమి ప్రభుత్వం ఇష్టం. మా వరకు లోకల్ ప్రజలు అక్కడ అది నిజంగానే అధికారుల రిపోర్ట్లో రామాలయమే అని వచ్చిందనుకోండి, రామాలయం కట్టుకోండి, మేమే అబ్జెక్షన్ చేయం కదా, మాకేంటి అవసరం. మేము ఉంటాం అక్కడ వెళ్ళి, మీరుంటారు అక్కడ వెళ్ళి, ఎవ్వరూ ఉండం. అక్కడ ఉండేది లోకల్ ప్రజలు, దీపం పెట్టాల్సింది లోకల్ ప్రజలు, అక్కడ పూజలు చేయాల్సింది లోకల్ వాళ్ళు, మీరు నేను ఉండం కదా. సో అధికారులు నిజాయితీగా నిష్పక్షపాతంగా కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ ద్వారా ఇక్కడ ఏముంది అనేది ప్రజలు నిర్ణయం చేసుకున్న తర్వాత కట్టాలి తప్ప రఘురామకృష్ణరాజు గారు ఒక కండవా వేసుకొని జై భీమ్ అన్నంత మాత్రాన అక్కడ జై భీమ్ అవ్వదు, జై శ్రీరామ్ అన్నంత మాత్రాన అక్కడ జై శ్రీరామ్ అవ్వదు. అక్కడ మీరు మతాలని కులాలని రెచ్చగొట్టే సంస్థ వ్యవస్థను పక్కన పడేసి నిజాయితీగా అక్కడ ఏం గుడి ఉందనేది అధికారులు లోకల్ ప్రజలు తేల్చుకుంటారు. మీరు కొంతకాలం రాజకీయాలని ఆకువీడి నుంచి పక్కకు జరిపి ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ పట్టడం మానేస్తే కొంత ఉద్రిక్తలు తగ్గుతాయి. లేదు అనుకోండి, మీరు అక్కడ కట్టాలి ఆందోళనలతోటి వెళ్ళి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బుల్డోజర్లతో నేను పడేస్తాను, నేను ఇష్టం వచ్చింది కడతాను, నాకు ఆల్రెడీ ₹1 కోటి వసూలైనవి, లేకపోతే ఇంకో ₹1 కోటి నేనే ఖర్చు పెడతాను అన్నారనుకోండి, రేపొద్దున లీగల్గా జరగాల్సింది జరుగుద్ది, లోకల్ ప్రజలతో గొడవలు వస్తాయి, ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది. అప్పుడు మీరో మేమో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని లోకల్ ప్రజలు అంటున్నారు. దానికి మీరు సమాధానం. మా వరకైతే నేను లోకల్ ప్రజలు మాట్లాడుతున్న విధానానికి లోకల్ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించమని కోరుతున్నా. నిజంగానే అక్కడ రామాలయం ఉంది, రామాలయం కట్టాలి అనేది లోకల్ ప్రజలు ఇష్టమైతే పూర్తి స్థాయిలో రామాలయం కట్టడానికి మీకు కూడా విరాళం ఇస్తాం, నేను కూడా విరాళం ఇస్తాను. ఎందుకంటే ఈ దేశంలో రాముడు వేరు, జీసస్ వేరు, అల్లా వేరు కాదు. అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆల్ గాడ్స్ ఆర్ ఈక్వల్. బికాస్ ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా పాటించుకునే అధికారం అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఏ మతాన్ని పూజించినా మీకులాగా బుల్డోజర్లతో వెళ్ళే సంస్కృతి ఉండకూడదు అని భావించేటువంటి పార్టీగా, భావించేటువంటి వ్యక్తిగా నేను రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నది ఒకటే, ఏ టెంపుల్ ఉండాలి అనేది వాళ్ళు లోకల్లో డిసైడ్ చేసుకుంటారు. మీరు అనవసరమైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి లోకల్ ప్రజల్ని, వాళ్ళు క్రిస్టియన్లు, నిన్న పిటిషనర్లు అందులో ఒకళ్ళంట క్రిస్టియన్ పేరు పెట్టుకున్నారంట, అందువల్ల ఆవిడ క్రిస్టియన్ అంట. అంటే క్రిస్టియన్ పేరు పెట్టుకున్న వాళ్ళు వెంకటేశ్వరులు అని పెట్టుకుంటారు పేరు, ఆయన వెంకటేశ్వరులు అని పెట్టుకున్నంత మాత్రాన ఆయన హిందూ అవుతాడా? ఏలియా అని పెట్టుకున్నంత మాత్రాన ఆయన క్రిస్టియన్ అవుతాడా? పేర్లతో మీరు వ్యక్తి యొక్క కులాన్ని తీసేస్తారా? అంటే ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము? ఇంత గొప్ప పదవులో ఉండి మనం ఆలోచించే విధానం ఇదే. సో కాబట్టి నేను గౌరవనీయులైనటువంటి రఘురామకృష్ణరాజు గారికి చెప్తున్నా, ముందు మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి అనుమతి తీసుకోండి, మున్సిపల్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోండి. లోకల్ ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా అక్కడ ఏముండాలి అనేది వాళ్ళు కట్టుకుంటారు తప్ప
మీరు ప్రెస్ మీట్లోకి వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్లు పాస్ చేసి ఒక కులాన్ని ఒక మతాన్ని కామెంట్లు చేస్తూ ఉంటే ఇది ఎక్కడో చోట ఖచ్చితంగా బర్స్ట్ అవుతుంది. అది మీ కూటమి ప్రభుత్వానికి మీ జుట్టుకు చుట్టుకుంటుంది. ఆల్రెడీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం జారుడు బండి మీదకి వచ్చేసింది. ప్రజలు ఎవరు, అందులో క్రిస్టియన్లు ఎవరు, అసలు ఎస్సీలు ఎవరు కూడా మీ ప్రభుత్వాన్ని ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి ఉంది. ఇంకా 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 మీ చేష్టల వల్ల దిగజార్చిపోతుంది. మీరు చేసేది నిజంగా మా మంచి కోసమే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మీద మీ పోరాటం చేస్తున్నాం. మా 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 వల్ల ఎన్ని ఓట్లు పోతాయో నాకైతే తెలియదు, కానీ మీ వల్ల సంకనాగిపోతుంది కూటమి ప్రభుత్వం. ఇంకా అది మేము మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం. మరి ఒక విధంగా మీరు మాట్లాడటానికి మేము ప్రోత్సహిస్తున్నామని అనుకోండి. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీరెంత గొప్పగా, మీరెంత ఎన్ని ప్రెస్ మీట్లు పెడితే, ఎంత సర్కాస్టిక్గా మాట్లాడితే, ఎంత కులాన్ని అవమానిస్తే, ఎంత క్రైస్తవ సాంప్రదాయాన్ని అవమానిస్తే, ఎంతమంది పాస్టర్లను చేస్తే ఆ పాస్టర్లకి ఆ కులానికి సిగ్గు వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ మీకు ఓటేసిన కారణంగా, ఓటేసి తిప్పి తన్ను తన్నించుకుంటున్న కారణంగా, ఓటేసి సెకండ్ గ్రేడ్ పీపుల్ లాగా అవమానపడుతున్న భాగంగా మీరు చేసే ప్రతి కామెంట్ వాళ్ళ గుండెను తాకుతుంది. ఇది ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వానికి ఒక దెబ్బ తగులుతుందని అయితే నేను భావిస్తూ. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామ భక్తులందరికీ శుభవార్త. ఇంకొందరికి, మన రాముణ్ణి మనల్ని ద్వేషించే వారికి కఠోర వార్త. అదేమిటంటే, మరి జడ శ్రావణ్ కుమార్ అనే ఒక మాజీ మ్యాజిస్ట్రేట్ లాయర్గా అవతారం ఎత్తిన తర్వాత చాలా దిక్కుమాలిన కేసులు వేస్తున్నాడు. మనల్ని అయితే పీడించు తింటున్నాడు. సరే, ఈరోజు ఆయన వేసిన ఒక పిల్, ఈ నెల 15వ తారీఖు ఆయన ఒక రిట్ వేయటం జరిగింది. ఆ రోజు నేను కూడా నా ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించడం జరిగింది. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా కోర్టులో ఎటువంటి స్టే గ్రాంట్ చేయలేదు. సరే, తర్వాత బయటకు వచ్చి స్టే వచ్చింది అని చెప్పి చాలా వ్యర్థ ప్రలాపనలో చాలా ఎక్కువగా ఆయన పేలటం జరిగింది. సరే, నేను ఆర్డర్ కాపీసు, ఆ వీడియోసు, ఆ కోర్ట్ ప్రొసీడింగ్ వీడియోస్ అన్నీ పెట్టి చాలామందికి అది తెలియజేయటం జరిగింది. ఆ తర్వాత ఇదిగో ఒక పిల్లితో, ఇంకొక పేరు, మరొక క్రిస్టియన్ వనిత పేరుతో మరొక పిల్లు వేయటం జరిగింది. ఆ పిల్లి ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొన్ననే ఛార్జ్ తీసుకున్న శ్రీమతి గిల్ గారి కోర్టుకి వచ్చింది. చాలా స్పష్టంగా చాలా ప్రశ్నలు వేసి ఇన్ని అబద్ధాలు ఆడాడంటే ఆ మాజీ మేజిస్ట్రేటు చెప్పడానికి వీల్లేదు. అనుమతులన్నీ తీసుకుని మనం అక్కడ మరి ఆ శిథిలావస్థలో ఉన్న ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ చేశారు అని చెప్పి అసలు ఒక న్యాయవాదిగా ఉండి అన్ని అబద్ధాలు ఆడటం అనేది అది ఒక్క జడకే సాధ్యమేమో. ఎందుకంటే కటిక అబద్ధాలు అంటారు చూసారా మనం, అలాగా కటిక అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు. ఏదేమైనా అది అతని సంస్కారం. నువ్వు ఆల్రెడీ ఒక రిట్ వేయటం జరిగింది, మళ్ళీ ఇది అనుమతి ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అందుచేత డిస్మిస్ అని పేర్కోవటం జరిగింది. యువర్ లార్డ్షిప్ డిస్మిస్ కాదు, డిస్పోజ్ అని చెప్పి అనండి అని చెప్పి ఆయన బ్రతిమాలుకోవటం జరిగింది. బహుశా మరి డిస్మిస్ అంటారా, డిస్పోజ్ అంటారా, ఏదైనా ఒకటే. దవడ బదలు కొట్టానంటాం, చెంప మీద కొట్టితిరి అంటాం, రెండు ఒకటే, కానీ ఆ ఇంటెన్సిటీలో తేడా ఉంటుంది. ఇప్పుడు దవడ మీద కొట్టండిరా అని రాస్తారా, చెంప మీద కొట్టితిరి అని రాస్తారా అనేదే పాయింట్. ఏదేమైనా కుక్క కాటుకి చెప్పు దెబ్బ మాదిరిగా
మరి ఈరోజు జడా శ్రావణ్ గారికి ఆ పిటిషన్ జయంతి అని ఒక క్రిస్టియన్ వనిత కోర్స్ సర్టిఫికెట్ ఏమో మరి ఎస్సీ అనే ఉండుండొచ్చు, బట్ వారి మామగారు వారి అత్తగారు వారి సమాధుల్లో నిద్రించి ఉన్నారు. వారు భర్త గారి తల్లిదండ్రులు క్రిస్టియన్స్. వీరు కూడా రెగ్యులర్గా అదే పెద్దపేటలో వారి భర్తతో కలిసి చర్చికి రెగ్యులర్గా వెళ్తారట. వెళ్ళండి, చర్చికి మీరు వెళ్ళండి, తప్పే ఉంది. మేము గుడి కట్టుకుంటాం, మా గుడికి మేము వెళ్తాం, కలిసిమెలిసి ఉందాం అని చెప్పినప్పటికీ కూడా మరి ఎక్కడో ఉండే జడా శ్రావణ్ వీళ్ళందరినీ రేగ్గొట్టి ఎందుకు మేమన్నా మా దేవుడన్నా మీకు అంత కోపం జడా? నీలికుమారా, ఇంకో ముగ్గురు లోకల్ వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎవరో ఒకళ్ళిద్దరిని రెచ్చగొట్టడం, ఎందుకంటే లోకల్ వాళ్ళ పేరు మీద వేయాలి కాబట్టి ఖర్చులన్నీ మేము చూసుకుంటాం అని చెప్పి వీళ్ళని రెచ్చగొట్టి ఈ పిల్స్ వేయటం, ఈ రిట్లు వేయటం ఇలా చేస్తున్నారు.